ఇంటర్ తర్వాత ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు ఆలోచనలో పడతారు. అలాంటి వారికి బీటెక్లో రెగ్యులర్ బ్రాంచెస్తో పాటు ఎన్నో వినూత్నమైన బ్రాంచులు అందుబాటులోకి తెచ్చింది ఉత్తరాంచల్ యూనివర్సిటీ. NAC A+ ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్లో బీటెక్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి వారం వీరు స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారం కూడా అనగా ఈ నెల 25వ తేదీ ఆదివారం విశాఖపట్నం రాయల్ పోర్ట్ హోటల్లో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయట. అలాగే బీటెక్ అడ్మిషన్స్ కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయంటున్నారు. కాబట్టి స్టూడెంట్స్కు ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గురించి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్, అలాగే 100% ప్లేస్మెంట్స్ గురించి వివరించడానికి ఉత్తరాంచల్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు, అలాగే మిదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ రవికిరణ్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. రైట్. సో హలో సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. థ్యాంక్ యూ అండి. సార్, ముందుగా చెప్పండి, అంటే ఈ మధ్యకాలంలో ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి బాగా వినిపిస్తుంది. దట్టు చాలామంది స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సో దీని గురించి చెప్పండి. సో బేసిక్గా మేడం ఇది ఉత్తరాంచల్ యూనివర్సిటీ 20 years ఓల్డ్ యూనివర్సిటీ మేడం. సో ఇది వచ్చేసి డెహ్రాడూన్ ఉంది. సో డెహ్రాడూన్కి చాలామందికి తెలిసిన విషయమే. డెహ్రాడూన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ఎడ్యుకేషన్ హబ్ మేడం. ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి మేడం. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ మనకు IMA ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే, FRA ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే, తర్వాత సివిల్స్ కంటే మనకు డిస్ట్రిక్ట్ వచ్చే ప్రతి కలెక్టర్ కానీ ప్రతి SP కానీ ట్రైనింగ్ అయ్యేది అక్కడే, అంటే సివిల్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా అక్కడే అనమాట. సో దట్ మేక్స్ ఎడ్యుకేషన్ హబ్ మేడం. మీరు చూడండి, అవుట్ ఆఫ్ 100% పాపులేషన్లో మీకు 70% 60% వచ్చేసి స్టూడెంట్సే ఉంటారన్నమాట. సో అవుట్ ఆఫ్ 100%లో CBSE స్టూడెంట్సే ఒక 40-50% ఉంటారు మేడం. సో దానివల్ల ఎందుకంటే లాభం అంటే మెయిన్గా వచ్చేసి అక్కడికి వెళ్ళడం వల్ల స్టూడెంట్కి 4 languages ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది, ప్లస్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈజీగా అక్సెసిబిలిటీ అవుతుంది అనమాట. సో డెహ్రాడూన్ వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ మేడం. కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ 20 years యూనివర్సిటీ మేడం. తర్వాత దీనికి వచ్చేసి NAC గ్రేడింగ్ వచ్చేసి A+లో ఉంది. సో AICT ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్రూవల్ ఉంది మేడం. NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ అప్రూవల్ కూడా ఉంది. సో దీనికి వచ్చేసి మనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్ అంటే స్పెషలైజేషన్స్కి కానీ వివిధ కోర్సెస్కి కానీ ఇచ్చే గ్రేడింగ్ మేడం. ఓకే. సో దీనివల్ల స్టూడెంట్స్కి అనేది చాలా లిమిటెడ్ అసెసిబిలిటీలో మంచి ప్లేస్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే సార్. సార్ మీరు చెప్పండి, అంటే మెయిన్గా ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది డెహ్రాడూన్లో ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ అలాగే అకామిడేషన్ ఎలా ఉంటుంది? మనం జనరల్గా ఏంటంటే మన స్టేట్ నుంచి ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలా ఆలోచిస్తున్నారంటే మన స్టేట్ దాటిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే భయం, అంటే అక్కడ ఎట్లా పరిస్థితులు ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది, లేకపోతే సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, ఫుడ్ పరంగా ఎలా ఉంటుంది, లేకపోతే అక్కడ ఏమైనా క్రైమ్స్కి సంబంధించి ఏదైనా డేంజర్ జోన్లో ఉంటుందా అనే కొన్ని అపోహలు కానీ లేకపోతే భయాందోళనలు ఉంటారనమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూస్తే మనకి హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్కి ఫ్లైట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది 2-2.5 hours ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ట్రైన్ ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకి ఢిల్లీకి కనెక్టింగ్ ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 3-3.5 hours మనం డెహ్రాడూన్ రీచ్ అయిపోవచ్చు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి విద్యార్థులకు కానీ లేకపోతే పేరెంట్స్ ఒకవేళ విజిటింగ్ చూడాలన్నా కానీ లేకపోతే మధ్యలో ఎప్పుడైనా పేరెంట్స్ని స్టూడెంట్స్ని చూడాలన్నా కానీ పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్లైట్స్ అనగానే కొంతమంది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కొంచెం భయపడుతూ ఉంటారు, ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి లేకపోతే అంత బేర్ చేయలేమని. దానికి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి స్కెడ్యూల్ అంటే ఎగ్జామ్స్ టైం కానీ లేకపోతే హాలిడేస్ టైం కానీ నోటీస్ బోర్డులో ఉండటం వల్ల వీళ్ళు ప్రియర్ నోటీస్లో అంటే ఒక 1.5 months ముందే బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే టైర్ 2కి అంటే ఏసీ మనకి ట్రైన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో టైర్ 2కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనకి 1.5 months ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి మనీ ప్రాబ్లం కూడా పెద్దగా ఉండదు అనమాట. ఈ విధంగా మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కమింగ్ టు మనకి ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏరియా వైజ్ చూసుకున్నా కానీ సార్ ఇందాక చెప్పినట్లుగా ఎడ్యుకేషన్ హబ్. రెండోది ఏంటంటే ఆర్మీ ఆక్యుపైడ్ ఏరియా అది.
రాడార్ సిస్టమ్ కానీ లేకపోతే టోటల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అక్కడ ఉండటం వల్ల ఏంటంటే ప్రతి ఏరియాలో కూడా ఆర్మీ పీపుల్ అనేవాళ్ళు అంటే దాన్ని ఏమంటారు పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పెట్రోలింగ్ చేయడం వల్ల ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే అది ఎడ్యుకేషన్ హబ్ కాబట్టి ఎవ్రీవేర్ అంటే ఆల్మోస్ట్ ఉన్న 100%లో 60-70% స్టూడెంట్స్ అనే వాళ్ళే కనపడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒకవేళ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ లేకపోతే మల్టీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ ఓకే ఇలాంటి అంటే కల్చరల్ యాక్టివిటీస్కి కానీ హోలీ దివాళీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఫెస్టివల్స్లో వీళ్ళకి చాలా గ్రాండ్గా కండక్ట్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడానికి, ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు 24 hours చదవడు కాబట్టి రిమైనింగ్ టైంలో ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందన్నమాట. సార్ మీరు చెప్పినట్టే సిఎస్ఈ అలాగే స్పెషలైజేషన్కి అంటే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మేడం యాక్చువల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మోర్ దెన్ 100 మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉన్నాయి మేడం. సో బీటెక్లో మనకు వచ్చేసి సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అని చెప్పేసి ఏరోస్పేస్ చాలా కోర్సెస్ ఉన్నాయి మేడం. సో కమింగ్ టు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వీ హ్యావ్ 4 స్పెషలైజేషన్స్ మేడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, బిగ్ డేటా అనలిటిక్స్ ఒకటి మేడం. రీసెంట్గా ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా యాడ్ చేసాం. సో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే నార్మల్ సిఎస్సికి స్పెషలైజేషన్కి ఏంటి డిఫరెన్స్? సో సిఎస్సిలో విత్ ఇన్ ద 4 years కోర్స్లో ఓన్లీ సిఎస్సి పైన అంటే అన్ని కోర్సెస్ పైన అంటే దీంట్లో మీకు ఏదో ఒక సెమిస్టర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి టచ్ కావచ్చు, ఒక దాంట్లో సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఒక దాంట్లో ఐఓటీ కావచ్చు, డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ప్యాటర్న్ లెవెల్లో అంటే సిలబస్ డివైడ్ అవుతూ కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఇండల్ చేస్తారు మేడం. వేరే స్పెషలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకున్నారనుకోండి, దాన్ని మనం ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేస్తాం. అంటే ఇండస్ట్రీస్తో టైఅప్ చేపించేసి వాటితోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం. అంటే రిక్వైర్డ్ టు ద ఐటీ అనమాట. ఇండస్ట్రీకి ఎట్లా అవసరం అనే దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆ స్పెషలైజేషన్ కోర్స్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తాం మేడం. అంటే స్టూడెంట్ మళ్ళీ 4 years తర్వాత సపరేట్గా వెళ్ళి ఆ ఏఎండ్ఎంఎల్ కానీ ఆ సైబర్ సెక్యూరిటీ కానీ క్లౌడ్ కంప్యూటర్ కానీ డేటా సైన్స్ కానీ సపరేట్గా వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మళ్ళీ ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద క్యాంపస్లోనే ఇదే కోర్స్ని 4 years ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఈ లాంగ్వేజ్ సి కానీ C++ కానీ జావా కానీ ఒరాకిల్ కానీ ఇట్లాంటి లాంగ్వేజెస్ నేర్పిస్తూ సెకండ్ ఇయర్లో ఆటోమేటిక్గా ఫస్ట్ ఇయర్ అయిపోయాక స్టూడెంట్కి ఒక మెంటరు, ఒక హెచ్ఓడి, ఒక ఆటోమేటిక్గా ఐటీ రిలేటెడ్ పర్సన్ వచ్చేసి తనను మానిటర్ చేస్తారు. ఐ మీన్ లైక్ కౌన్సిలింగ్ లాంటిది చేస్తారు మేడం. ఆ కౌన్సిలింగ్లో స్టూడెంట్కి అడుగుతారన్నమాట వాట్ ఆర్ ద ప్యాటర్న్స్, ఇట్లా ఉంటుంది 2027, 2028 కల్లా మీరు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో ఆ టైంలో ఐటీ ఫీల్డ్లో ఈ కోర్స్ ఇట్లా ఉంటుంది, ఓకే మీ బాడీ లాంగ్వేజ్ సంబంధించి మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఈ కోర్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి వాళ్ళకి ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ ఈ లాస్ట్ సెమిస్టర్లో ఐ మీన్ లైక్ సెకండ్ సెమిస్టర్లో దీని గురించే కౌన్సిలింగ్ ఉంటుంది మేడం. ఈ 1 month కౌన్సిలింగ్ అయిపోయాక స్టూడెంట్కి వాళ్ళకి స్పెషలైజేషన్ కావాలంటే స్పెషలైజేషన్ కోర్స్ ఇస్తారు. ఒకవేళ లేదు నార్మల్ సిఎస్సిలో వెళ్ళాలనుకుంటే నార్మల్ సిఎస్సిలో కూడా వెళ్తారు మేడం. అది మేజర్ డిఫరెన్స్ మేడం. డిఫరెన్స్ అంటే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఒకటేసారి ఒక లెవెల్ ఫీల్డ్లో మనం ఎంచుకున్నాం అనుకోండి, దానిపైన ఎక్కువ వర్కౌట్ ఉంటుంది మేడం. ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కానీ దాంట్లోనే ఉంటుంది. ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ కూడా ఇచ్చేటప్పుడు కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఇస్తారు మేడం. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఫ్రెషర్గా వెళ్ళండి మాకు ఒక ట్రైనింగ్ ఇంజనీర్గా బయటికి వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ ప్యాకేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా ఇప్పుడు ఇండియాలో మనకు ఎంత పెద్ద యూనివర్సిటీలో అయినా కానీ 7-8 lakhs అట్లా యావరేజ్ ప్యాకేజెస్ వస్తాయి సిఎస్సిలో. అదే మీరు స్పెషలైజేషన్లో తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన యూనివర్సిటీలో అయితే ఏఎండ్ఎంఎల్కి అయితే 10-12 lakhs, డేటా సైన్స్కి అయితే 11-12 lakhs, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా 10-11 lakhs అట్లా ఉంటుంది మేడం. ఓకే అండి. సార్ మీరు చెప్పండి మెయిన్గా అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించి అంటే ఫ్రీ విజిట్ అంటున్నారు కదా, అంటే ఇది ఎప్పుడు ఉంటుంది మళ్ళీ? రీసెంట్లీ మనకి లాస్ట్ వీక్ 2 weeks బ్యాకే మనకి ఫ్రీ విజిటింగ్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇందాక చెప్పాను కదా నేను, ఏదైతే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయో అవన్నీ నివృత్తి చేయడానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కానీ ముఖ్యంగా పేరెంట్స్ కానీ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ కానీ వెళ్ళటం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కొలాబరేషన్స్ కానీ లేకపోతే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏరియా కానీ వెదర్ కానీ ఓకే అక్కడ ఉండే ప్రొఫెసర్స్ కానీ వాళ్ళ సర్టిఫికేషన్స్ కానీ తర్వాత సార్ చెప్పినట్లుగా మనకి స్పెషలైజేషన్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబొరేటరీస్ ఇవన్నీ చూడటం వల్ల ఏంటంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో కంటే కూడా మనకి ల్యాబొరేటరీ వైజ్గా వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ 400 కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటైర్ టీమ్ వచ్చినా సరే అకామిడేట్ చేసే ల్యాబొరేటరీస్ ఉన్నాయి, తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఉన్నాయి, తర్వాత కంప్యూటర్ సిఎస్సికి సంబంధించిన డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ ల్యాబొరేటరీస్ దాంట్లో కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఎట్లా ఉంటుందంటే లైక్ ఇప్పుడు C++, జావా, కోర్ జావా, అడ్వాన్స్
జావా, .NET వీటికి సంబంధించిన అన్ని కూడా సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేసి స్టూడెంట్కి ఫ్రమ్ A to Z కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఏంటంటే ప్రతి ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక కాన్ఫిడెంట్ తోటి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 2nd వీక్లో కండక్ట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 45 స్టూడెంట్స్ అండ్ ఆల్మోస్ట్ 35 పేరెంట్స్ మొత్తం కలిపి 80 మెంబర్స్ని మనం ట్రైన్ ఫెసిలిటీస్ని కండక్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అది సక్సెస్ అయింది. పేరెంట్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు అనమాట బై లుకింగ్ ఎట్ ద యూనివర్సిటీ, అట్ ద సేమ్ టైం బై లుకింగ్ ఎట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కాలేజ్ ఆల్సో. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే బీటెక్ అడ్మిషన్స్లో అంటే కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి అంటున్నారు, దట్టు ఫారెన్ ఇంటర్న్షిప్స్ అలాగే ఇండస్ట్రియల్ కొలాబరేషన్, అంటే వీటి గురించి చెప్పండి. సో మేడం బీటెక్లో కొన్ని సీట్స్ అంటూ కాదు మేడం, యాక్చువల్లీ మీరు మెజారిటీ ఆఫ్ సౌత్ ఇండియా చూడండి స్టాట్స్ ఎట్లా ఉన్నాయంటే, వాట్ డస్ స్టాట్స్ అంటే ఒక 100% నుంచి స్టూడెంట్స్ బయటకు వచ్చారు. ఓకే, అంటే బీటెక్ అయిపోగొట్టి ఒక 100 స్టూడెంట్స్ బయటకు వచ్చారంటే దాంట్లో ఓన్లీ 9% 10% మాత్రమే, అంటే 100కు 9,000 మంది 100కు 9 మంది 10 మంది అంటే 1,09,000 మంది మాత్రమే, అంటే 9,000 మెంబర్స్ మాత్రమే ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అవుతున్నారు మేడం. మిగతా వాళ్ళందరూ లైక్ మనకు హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, పూణే కానీ ఇట్లా వెళ్ళి కోచింగ్ కోసం వెళ్తున్నారు. సో మనం ఏం చేస్తున్నామంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, యూనివర్సిటీస్లో బల్క్ అడ్మిషన్స్ తీసుకోవడం వల్ల ఓన్లీ సిఎస్సికే ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, దే విల్ టేక్ అరౌండ్ 3,600-4,000 అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఓకే, తీసుకుంటున్నారు కానీ తీసుకున్నాక వాళ్ళకు 4 years తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్. అంటే 3,000-4,000 అడ్మిషన్స్ తీసుకొని ఓన్లీ 1,200 మెంబర్స్ 1,300 మెంబర్స్కి ప్లేస్మెంట్ ఇచ్చేసి అయిపోయింది అనుకుంటే కాదు మేడం. సో మన దగ్గర ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఇన్ ద సెన్స్ మనం వచ్చేసి ఓన్లీ 600 సీట్స్ మాత్రమే తీసుకుంటాం మేడం, సిఎస్సి కానీ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ కానీ. సో వాటి మీదనే మీరు ఒకటి చెప్పారు, ఫారెన్ ఇంటర్న్షిప్ కానీ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. సో ఫారెన్ ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ కాదు, అది స్టూడెంట్స్ మెరిట్ పైన ఉంటుంది, స్టూడెంట్ ఇంట్రెస్ట్ పైన ఉంటుంది. బట్ వేరాజ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది మ్యాండేటరీ మేడం. ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఎందుకు మ్యాండేటరీ అంటే ఒకటి ఉంది మేడం, ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ అని. 4 walls ఆఫ్ ఏ క్లాస్ రూమ్ కాంట్ డిఫైన్ ఇంజనీర్. అంటే ఏదో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఇంజనీర్ని మనం డిఫైన్ చేయలేమన్నమాట. సో మనం ఏం చేస్తామంటే ఇండస్ట్రీస్తో టైఅప్ చేపిస్తాం. ఏ స్పెషలైజేషన్ అయితే తీసుకున్నారో దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఐబిఎం కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, కాంప్టియా కానీ, హోమ్ లాజిస్టిక్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్ అంటే టాప్ టైకూన్ కంపెనీస్ అని మనం టైఅప్ అవుతాం అనమాట. వీళ్ళు సెకండ్ ఇయర్లో గేమ్లోకి వస్తారు మేడం. అంటే సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా స్పెషలైజేషన్ టైఅప్ చేపించి ట్రైనింగ్ చేపిస్తారనమాట. ఆటోమేటిక్గా 4 years వాళ్ళే చూసుకొని వాళ్ళే కంపెనీస్ ప్లేస్మెంట్ ఇచ్చేస్తారనమాట. సో ఇది ఎందుకు పాసిబిలిటీ అవుతుందంటే మెయిన్లీ లిమిటెడ్ ఇంటెక్స్ సీట్స్ మేడం. ఓన్లీ మనం తీసుకునేది 600 సీట్స్ అనమాట. ఆ 600 సీట్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా ఒక 2-3 కంపెనీస్తో ఒక్కొక్క బ్యాచ్ టైఅప్ చేపించేసి వాటితో ట్రైనింగ్ ఇప్పించచ్చు మేడం. సో కమింగ్ టు మీరు ఫారెన్ ఇంటర్న్షిప్ అన్నారు, ఫారెన్ ఇంటర్న్షిప్కి మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ మెరిట్ మేడం. ఓకే, మెరిట్ మీద ఆటోమేటిక్గా అక్కడున్న కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్ కానీ వాళ్ళతో టైఅప్ అయ్యి మనం స్టూడెంట్స్ అనేది దీన్ని స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటారు, తర్వాత ఫారెన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటారు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అంటారు. సో ఫార్ వీ హ్యావ్ టైఅప్ విత్ USA, ఆస్ట్రేలియా, UK, సింగపూర్, మలేషియా ఇట్లా టాప్ మోస్ట్ కంపెనీస్ మేడం. సో ఇంకొకటి ఇక్కడ ఫారెన్ ఇంటర్న్షిప్ అంటే మనకంటే డెవలప్డ్ ఉన్న కంట్రీస్లో ఫారెన్ ఇంటర్న్షిప్ చేసుకోవాలి మనం. చాలా యూనివర్సిటీస్ ఇక్కడ బంగ్లాదేశ్తో, ఆఫ్రికన్ కంట్రీస్తో టైఅప్ చేస్తాయి. ఎప్పుడైనా కానీ మనం ఇక్కడికంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి వర్క్ వెళ్తున్నారంటే దుబాయ్కి వెళ్తారు, లేకపోతే USAకి వెళ్తారు, ఇంకొక ఫారెన్ ఏదో డెవలప్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్కి వెళ్తారు. మనకంటే లో ఉన్న కంట్రీస్కి వెళ్ళరు కదా, అంటే మనకంటే కరెన్సీ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్కి వెళ్ళాలి, అంటే అది డెవలప్డ్ అని. సో మనం కూడా టైఅప్ చేయించినప్పుడు ఆటోమేటిక్గా మేము డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ మాత్రమే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. సో ఆటోమేటిక్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి అనేది ప్లస్ అవుతుంది మేడం. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మేము అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేము ఇండస్ట్రీస్ టైఅప్ అయి ఉంటాము, ఆ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది మనకు ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతారు. సో డెఫినెట్లీ ఎఫెక్ట్ కాదండి, ఎందుకంటే అమెజాన్ అనేది హైదరాబాద్లో ఉంది, అమెజాన్ అనేది బెంగళూరులో ఉంది, అమెజాన్ అనేది పూణేలో ఉంది, అదే అమెజాన్ USAలో ఉంది, UKలో ఉంది, కెనడాలో ఉంది. సో మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ గురించి అలాగే రీసెర్చ్ సెల్ గురించి చెప్పండి. ఓకే, సో ప్లేస్మెంట్ ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్ హబ్ గురించి అడుగుతున్నారు మేడం. సో 100% ప్లేస్మెంట్ అంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఇందాక చెప్పాను, సో మధ్యలో బ్రేక్ వచ్చింది, దానికి నేను కంటిన్యూ చేస్తున్నాను మేడం. సో మనం ఏంటంటే ఈ 600 అడ్మిషన్స్ ఏవైతే తీసుకుంటామో దానిపైన స్టూడెంట్స్తో ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేస్తాం మేడం. ఆటోమేటిక్గా ఏ కంపెనీ అయితే ట్రైనింగ్ ఇచ్చిందో ఆ కంపెనీయే ప్లేస్మెంట్ ఇస్తుంది మేడం. ఇఫ్ ఇన్ కేస్ తనకు స్టూడెంట్కి ఆ కంపెనీతో ప్యాకేజ్ నచ్చలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అమెజాన్ ఈజ్ ఆఫరింగ్ సంథింగ్ 8 to 10 lakhs, ఇఫ్ స్టూడెంట్ ఈజ్ సాటిస్ఫై కాలేదు అన్నప్పుడు
అయినప్పుడు ఆటోమేటిక్గా తను వేరే కంపెనీకి వెళ్ళే ఆపర్చునిటీ ఉంటుంది మేడం. దానికి మనం ఏం చేస్తామంటే పీడీపీ ప్రోగ్రామ్ యాడ్ చేస్తాం. పీడీపీ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో స్టూడెంట్కి 4 ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, మనం ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ చేయాలి, ఏ కంపెనీ ఏ క్వశ్చన్స్ అడుగుతుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి అనేది మొత్తం 4 ఇయర్స్లో నేర్పిస్తాం మేడం. ఆటోమేటిక్గా 4 ఇయర్స్లో అన్ని సిలబస్ రిలేటెడ్గా కానీ, ఇంటర్వ్యూ రిలేటెడ్ సిలబస్ కానీ మొత్తం కవర్ అవుతుంది. సో మెయిన్ ఇంటర్వ్యూకి వచ్చే లోపల ఈజీగా అవుతుంది మేడం. సో దాని ప్రకారమే మా దగ్గర స్టాట్స్ ఉన్న ప్రకారం లాస్ట్ ఇయర్ అవుట్ ఆఫ్ 600 స్టూడెంట్స్లో 570 మెంబర్స్ వరకు ప్లేస్ అయ్యారు మేడం. అంటే దగ్గర 94% అనమాట. ఈ ఇయర్ అంటే నేను చెప్పేది లాస్ట్ ఇయర్ 2021-22 స్టాట్స్ మేడం. ఈ ఇయర్ 2022-23 స్టాట్స్ అఫీషియల్గా అనౌన్స్ కాలేదు, బట్ వీ హ్యావ్ ప్లేస్మెంట్ లైక్ 98.7% ప్లేస్మెంట్ రేషియో మేడం. ఇంకా అఫీషియల్గా అయితే అది కన్ఫర్మేషన్ వచ్చేది ఉందన్నమాట. సో ప్లేస్మెంట్స్ పరంగా అది మేడం. సో ఇంకొకటి ఏంటంటే ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్ హబ్. ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్ హబ్ అంటే స్టూడెంట్ నాట్ ఓన్లీ ఫర్ ప్లేస్మెంట్, అదర్ దాన్ దట్ మేము రీసెర్చ్లో ఉండాలి అంటే ఇస్రో సైడ్ వెళ్ళాలి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి, డిఆర్డిఓలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయాలి అన్నప్పుడు స్టూడెంట్కి చాలా వరకు రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే యూనివర్సిటీలోనే ఒక ఇంక్యుబేషన్ అండ్ రీసెర్చ్ హబ్ ఉంది మేడం. దాంట్లో స్టూడెంట్కి ఏదైనా ఈ స్టూడెంట్ కమ్ అప్ విత్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా స్టూడెంట్కి వచ్చేసి మనం హెల్ప్ అవుట్ చేస్తాం మేడం. సో అది 100లో ఒక 20-30% స్టూడెంట్స్కి మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. సో కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ 100% ప్లేస్మెంట్ అనేది వెరీ మచ్ పాసిబుల్. స్టూడెంట్ అనేవాడు 75% అటెండెన్స్, అకాడమిక్ అటెండెన్స్ పెట్టుకోవాలి మేడం. ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం స్టూడెంట్కి అనేది షైన్ చేస్తాం మేడం. అది ఓకే సార్, మీరు చెప్పండి. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఆల్రెడీ అంటే ప్రతి వారం కూడా స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు కదా, ఇప్పుడు విశాఖపట్నంలో దాని గురించి చెప్పండి. జనరల్గా ఏంటంటే అండి, మనం ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లోనే కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ దాని చుట్టుపక్కల ఉండే పల్లెటూరులో కానీ రిసీవ్నెస్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఫోన్లో ఎంత మాట్లాడినా సరే డైరెక్ట్గా విజిట్ అయిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. అంటే అడ్మిషన్స్ కన్వర్షన్ అవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ. ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఏం చేస్తున్నామంటే గత 1.5 మంత్ నుంచి కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సాటర్డే అండ్ సండే మనం ఏంటంటే ఈ డెమోస్ కండక్ట్ చేయడం వల్ల పేరెంట్స్ అనే వాళ్ళకి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాలేజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా అంటే అడ్మిషన్స్ ఏదో లేట్గా కాకుండా ఇమీడియట్గా అడ్మిషన్ అనేది వాళ్ళు తీసుకోవటం వల్ల అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది అనమాట. అది ఇప్పుడు చూసుకుంటే మనకి వైజాగ్లో నెక్స్ట్ కమింగ్ వీక్లో మనకి వైజాగ్లో కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే వైజాగ్లో ఏంటంటే మనకి బీటెక్ చదవడానికి అంటే ఇంట్రెస్ట్గా ఉండే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి కొంచెం గ్రాండ్గా మంచి హోటల్లో కండక్ట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల నేను పేరెంట్స్కి ఈ మాధ్యమం ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆ రోజు తప్పకుండా మన ఎక్స్పర్ట్స్ని కలవండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ అనేది త్వరగా తీసుకోండి. సార్ మీరు చెప్పండి, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అంటే బీటెక్ కోసం అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి? అడ్మిషన్ ప్రాసెస్ చాలా ఈజీ మేడం. ఓకే, సో ఫస్ట్ మీరు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది మేడం. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ఎక్స్ట్రా హైప్కి కానీ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ గూగుల్లో వెళ్ళి ఏదైతే స్పాన్సర్స్ ఉంటాయి కదా దాంట్లో వెళ్ళి అడ్మిషన్ చేసేసుకుంటున్నారో సో అవి ఫేక్ మేడం. సో అట్లాంటివి మీరు బిలీవ్ చేయొద్దు అండి. మీరు ఎవరైతే కౌన్సిలర్స్ మీతో టచ్లో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎట్లా చేసుకోవాలి అడ్మిషన్ ప్రాసెస్. మీ నెసెసరీ డాక్యుమెంట్స్ 10th కానీ, ఇంటర్ కానీ, తర్వాత ఆధార్ కార్డ్ కానీ అవన్నీ క్రాస్ వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ అయ్యాక రిజిస్ట్రేషన్ అయిన 1 day తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు మీరు ఆ రిలేటెడ్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అవన్నీ పంపిస్తారు. సో ఆటోమేటిక్గా మీకు అడ్మిషన్ ఆఫర్ లెటర్ కూడా వస్తుంది మేడం. సో జస్ట్ వెరీ ఈజీ ప్రాసెస్ మేడం. ఏంటంటే మీరు క్లారిటీగా ఏ కౌన్సిలర్ అయితే మిమ్మల్ని కౌన్సిలింగ్ చేశారో దాన్ని బట్టి మీరు చెప్పండి, వాళ్ళు ప్రాసెస్ అనేది నీట్గా కంప్లీట్ చేసి ఇస్తారు. అది మేడం. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఆల్రెడీ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆల్రెడీ చెప్పారంటే ఫుడ్ పరంగా అలాగే ఫ్యాకల్టీ పరంగా ఎలా ఉంటుంది మేడం? ఫుడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే మన తెలుగు ఫుడ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన తెలుగు విద్యార్థులకి ఎస్పెషల్లీ ఎవరైతే ఎవ్రీ ఇయర్ తెలుగు విద్యార్థులు వస్తున్నారో వాళ్ళకి సపరేట్గా ఒక 100-200 ఎంతమంది అయితే తెలుగు స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సపరేట్గా తెలుగు వంట వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఏదైతే మనకి అంటే మన కర్రీస్ కానీ లేకపోతే మనకి కర్డ్ ఆర్ మజ్జిగ ఏదైతే ఉంటుందో మన తెలుగు ఆహార అలవాట్లకు సంబంధించిన కంప్లీట్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం యూనివర్సిటీ నుంచి జరుగుతుందన్నమాట. ఇవన్నీ నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి కంప్లీట్గా ఆంధ్ర తెలంగాణ అంటే తెలుగు విద్యార్థుల మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు విద్యార్థులు ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మన స్టూడెంట్స్ అనేవాళ్ళు వెళ్ళామా, చదువుకున్నామా,
మంచి డిగ్రీ తోటి లేకపోతే మంచి ప్లేస్మెంట్ తోటి కంప్లీట్ చేసుకున్నాము వచ్చాము. ఆ గుడ్ ఇంప్రెషన్ తోటి మన ఫౌండర్ ఏం చేస్తున్నారంటే మన చైర్మన్ సార్ ఎస్పెషల్లీ తెలుగు విద్యార్థుల కోసం నార్త్ ఇండియా వాళ్ళకి లేని ఫెసిలిటీస్ కూడా ఫుడ్ ఫెసిలిటీస్కి సంబంధించి ఇస్తున్నారన్నమాట. రెండో విషయం ఏంటి అంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా వస్తే ప్రొఫెసర్స్లో కూడా మనకి 1 or 2 ప్రొఫెసర్స్ ఎవరైతే డబుల్ PhD, త్రిబుల్ PhD ఎస్పెషల్లీ ఒక మేడం ఉన్నారో ఆ మేడం వైజాగ్ నుంచి స్పెషల్గా అక్కడికి తీసుకురావడం జరిగిందనమాట. ఆవిడకి ఆల్మోస్ట్ 2 PhDs ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కమ్యూనికేషన్ అనేది స్టార్టింగ్లో కొంచెం హోమ్ సిక్ అనేది లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇలాంటి వాళ్ళని ఉంచడం వల్ల ఏంటంటే స్టూడెంట్ అనే వాళ్ళకి ర్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.